విద్యా సంఘాల మీద విద్యా కింద ఎంతో అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక ధర్నా పెట్టుకున్నారు. అసలు మీ సమస్య ఏంటి? ఏం జరుగుతుంది? మా సమస్య ప్రధానంగా స్కాలర్షిప్లు పెండింగ్ ఉంది. దాదాపు 8,000 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్ ఉన్నాయి. ఆ స్కాలర్షిప్లను ప్రభుత్వము వెంటనే విడుదల చేయాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం నడిపేది మా ప్రజలు. మా ప్రజల పన్నులు పడితే ప్రభుత్వం నడుస్తాయి. మా ప్రజల పన్నులు పడితే ఎమ్మెల్యేకి ఎంపీకి నెలగానే జీతం పడుతుంది. మరి అదే ప్రజల పిల్లలకు స్కాలర్షిప్లు ఎందుకు ఇస్తలే ప్రభుత్వం? కాబట్టి విద్యార్థి సంఘాల తరపున మేము భవిష్యత్తులో భారీ పెద్ద ఆందోళన కూడా సంసిద్ధ అవుతున్నాం. స్కాలర్షిప్లను ప్రభుత్వం తక్షణం విడుదల చేయని పక్షంలో మేము అసెంబ్లీకో సెక్రటరీకో ఖచ్చితంగా ముట్టడి పిలుపునిస్తాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము బంధుకు పిలుపుద్దామని మేము విద్యార్థి సంఘాల తరపున మేము మాట్లాడుకున్నాం. దాని మీదనే భవిష్యత్ కార్యాచరణ కూడా మేము త్వరలో ప్రకటిస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. ఫీజు రీయింబర్స్మెంట్ ఇంకా పర్లేదని చెప్పేసి ఫీజు రీయింబర్స్మెంట్స్ దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు ఫీజు పర్లేదు. దాన్ని అడుగుదామనిపోతే ఎవరిని అడగమంటావు? విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖ కమిషన్ మెంబర్లు అడదామంటే వాళ్ళు ఎక్కడే ఉంటారో తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు. మహిళా కమిషన్ చైర్మన్ అటువంటి నేరల శారద తిరుగుతుంది తప్ప విద్యా కమిషన్ చైర్మన్ తిరుగుతలేరు. కాబట్టి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి స్పష్టంగా ఒకటే తెలియజేస్తున్నాం, మీరు మొండి బకాయిలు విడుదల చేయండి, స్కాలర్షిప్లను విడుదల చేయండి. ఎందుకంటే దాదాపు ఒక 6 సంవత్సరాల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి. స్కాలర్షిప్లను విడుదల చేయకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా తగిన మూల్యం ప్రభుత్వాలు చెల్లించుకోవాలి. మేము తెలంగాణ సమాజం తరఫున, తెలంగాణ ప్రజల తరఫున మేము ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్య మీరు ఖచ్చితంగా పరిష్కరించాల్సిందిగా కోరుకుంటున్నాం.